అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం మణికంఠ గారు. గురుగారు ఏంటి మరి ఓవరాల్గా 2025లో మిథున్ రాశి వారికి 100 సంవత్సరాల తర్వాత బాగా కలిసి వస్తుంది అంటున్నారు. సోషల్ మీడియా అంతా దశ అంతా తిరిగిపోతుంది అంటారు. ఏంటి మరి వాస్తవం అంటారా? 2025లో మిథున్ రాశి వారికి మరి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ముందుగా మన మిథున్ రాశి ప్రేక్షకులందరికీ కూడా, ఫ్రెండ్స్కి అందరికీ కూడా మనం నూతన సంవత్సర 2025 శుభాకాంక్షలు చెప్దాం. వాళ్ళేమో పాపం మా కోర్టు కేసులు ఉన్నాయి, గురుడు వ్యయ స్థితిలో ఉన్నాడు, పోలీస్ స్టేషన్లో ఇరుక్కుంటున్నాము గురుగారు అని మిథున రాశి వాళ్ళు అందరూ ప్రాబ్లమ్స్లో ఉన్నారు. యూట్యూబుల్లోనేమో సోషల్ మీడియాలో 100 సంవత్సరాల తర్వాత అప్పుడు అదృష్టం ఇప్పుడు వచ్చేసింది, మీకు 5000 సంవత్సరాల దాకా మీకు తిరగలేదు అన్నట్టు వీళ్ళు చెప్తున్నారు. చూసుకుని వీళ్ళు మిథున రాశి వాళ్ళకి నిజంగానే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొద్దిగా బాగుంటుంది. ఎలాగంటే వ్యయస్థితిగతుడైనటువంటి గురుడు మొన్నటిదాకా అనవసర ఖర్చులు వీళ్ళు చేసుకున్నారు, అటు ఇటు వెళ్ళో ఎలాగో అలాగా. జన్మంలోకి ఇప్పుడు గురుడు వచ్చాడు. జన్మంలోకి వచ్చినప్పుడు కిడ్నీ మీద ఎఫెక్ట్ చూపిస్తాడు. సో మిథున రాశి వాళ్ళని బాగా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే దే ఆర్ బటర్ఫ్లైస్. ఈ బటర్ఫ్లైస్కి ఏమైందంటే అది స్పెషల్ రాశి అనమాట. అది అంతే, అంటే ఎగిరిపోతూ ఉంటారా? అంతే. మీకు 12 రాశుల్లో బటర్ఫ్లై అని అంటే చంచలత్వం ఉండదు, స్థిరత్వం ఉండదు. 10 రోజులు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తే కంటిన్యూస్ మిథున రాశి వాళ్ళు నువ్వు ఎవరినన్నా తీసుకుని 10 రోజులు ఫోన్ చేయి, రోజు 11 రోజులు నీకు ఫోన్ ఎత్తలేడు. ఎందుకంటే వాళ్ళు చేంజ్ చేసేయాలి ఎంతసేపు. దట్ ఈస్ చేంజ్ ఇస్ దేర్ ఇదనమాట. మనం చెప్పినట్టుగా ఇప్పుడు ఈ యొక్క మిథున రాశిలో పెళ్లిపీటల మీద ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది పాపం అమ్మాయిది, మా స్టూడెంట్ ఒక అమ్మాయిది. వాడు మిథున రాశి వాడు, ఈ అమ్మాయి ఏమో కన్యారాశి అమ్మాయి. జాగ్రత్త వద్దమ్మా మిథున రాశి వాళ్ళతో అంటే చేసుకుంటే ఇంక పెళ్ళి ఇంకొక 2 రోజులే ఉంది. వాడు పిల్ల తల్లిని తీసుకుని లేచి వెళ్ళిపోయాడు. వాడు నవ్వుకొని గురుగారు బటర్ఫ్లై అని చెప్తుంటారు మీ వీడియోలు, నేను ఎప్పుడు మిథున రాశి చూస్తాను అని పాపం ఆ పిల్ల చెప్పి నవ్వుకుంటుంది. అంత బాధలో కూడా మనం ఆ బాధని మన వీడియోలో, కామెడీ వీడియోలకి వాళ్ళు సంతోషించింది పాపం, నాకు జాలేసింది. కాబట్టి కిడ్నీ మీద వీళ్ళంతా ఏం చేస్తారంటే బటర్ఫ్లైస్ వీళ్ళంతా కూడా పార్టీలు, పబ్స్ ఇవి. ఏమండి ఇప్పుడు అంటున్నారనమాట, ఏమండి 32వ సంవత్సరం వయసు నుంచి మేము చాలా, మీరు చెప్పినా సరే మేము వినలేదే, ఎంజాయ్ చేసాము లైఫ్ని. ఎంజాయ్మెంట్ ఒక థ్రిల్ ఉండేది. ఇప్పుడు 40 వచ్చేసరికి మాకు ఎంజాయ్మెంట్ అవ్వట్లేదు, మీకు 40 సంవత్సరాలు వచ్చేసరికి అలాగొచ్చిందా అండి అంటే, మేము బాల్యంతోనే వైరాగ్యం వచ్చిందమ్మా మాకు, నీకు 40 సంవత్సరాల్లో వచ్చిందన్నాం. అంటే ఏంటంటే శృతి మించి రాగాన పడనున్నది. ఆ విధంగా ఏ పనైనా సరే శృతి మించితే అలాగే అవుతుంది. పార్టీలు, పబ్బాలు ఇలాగా అన్నీ చేసుకుని ఈ మిథున రాశి వాళ్ళు తమ పేకల మీదకే తాము తెచ్చుకుంటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. నువ్వు గమనించావో లేదో, యూట్యూబ్లో వైరల్గా ఉన్నది. ఒకడు నేను విశ్వవిద్యాలయాన్ని, నేను ఇలా అమెరికాలో ఉంటాడు మిథున రాశి వాడు, నేను ఈ విధంగా స్కాలర్షిప్ తెచ్చాను, ఈ విధంగా యూనివర్సిటీని మోసం చేశాను అని పెద్ద ఇన్స్టాగ్రామ్లో పెట్టుకున్నాడు అడిగాడు. వెంటనే యూనివర్సిటీ ఉన్నది పీక్ పడేసి క్రిమినల్ కేసు పెట్టి లోన్ వేసేసింది. ఆ విధంగా ఇది గురుడు వ్యయంలో ఉన్నప్పుడే జరిగింది, లాస్ట్ ఇయరే జరిగింది, మనందరం కూడా చూసాం. అదేవిధంగా ఈ మిథున రాశి వాళ్ళంతా కూడా నా శాలరీ పెరిగింది. మాకు ఉండేవాడు ఒకడు హైటెక్ సూర్య అని, వాడు శాలరీ మూర్తి గారు నాకు ఇప్పుడు 1,20,000 వచ్చింది, శాలరీ పెరిగింది, 30,000 పెరిగింది. ఏంట్రా నెలే కదా అయింది, 2 నెలలే కదా అంటే, మళ్ళీ మేస్త్రి నాకు 1,60,000 వచ్చింది అనేవాడు అనమాట. పాపం అప్పుడు లేడనుకోండి. అయితే ఈ విధంగా మిథున రాశి వాళ్ళకి కొంచెం ఉబలాటం ఉంటుంది. చేసే ప్రతి పని ఇన్స్టాగ్రామ్లో, అండమాన్ వెళ్ళాం, మాల్దీవ్స్ వెళ్ళాం అని చిన్న షార్ట్లు వేసుకుని మొగుడు పెళ్ళంతా ఫోటోలు ఇలా పెడుతూ ఇలా ఉన్నారు. ఇలా ఇన్స్టాగ్రామ్లో ప్రతిదీ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఉన్న కారు, ఉన్న ఇల్లు, ఉన్న ఇవి అవి అన్నీ కూడా నిక్కర్లు వేసుకుని ఇలాగా అన్ని ఫోటోలు, పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళే పోస్టింగ్ చేసుకుంటున్నారు. అప్పుడు వీళ్ళు ఏమవుతుంది, వీళ్ళని చూసి నిక్కర్లో బాగానే కనబడుతున్నారు కదా యంగ్గా అని చెప్పేసి అవతల అమ్మాయిని వీళ్ళు ట్రాప్ చేయడం, వీళ్ళ మొగుళ్ళని ట్రాప్ చేయడం. చాలామంది మిథున రాశి వాళ్ళు మొగుళ్ళు లేచి వెళ్ళిపోవడానికి ఉంది. మగాళ్ళు మిథున రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎగ్జాంపుల్ మా స్టూడెంట్దే జరిగిందని చెప్తున్నాను కదా, కాబట్టి పర్సనల్గా వీళ్ళు ఏదో పోస్టింగ్స్ కానీ వేసుకుంటే మిథున రాశి వాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి ఎప్పుడు కూడా. కానీ అటువంటిది ఈ సంవత్సరము కంపల్సరీ జాగ్రత్తగా ఉండాలి మగోళ్ళు, వీళ్ళు ముఖ్యంగా ఆడవాళ్ళ జోలికి వెళ్ళకూడదు.
తర్వాత వీళ్ళ పర్సనల్ మ్యాటర్స్ ఇవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్టింగ్స్ చేసుకొని ఉంటే కనుక దెబ్బ తినేటటువంటి అవకాశాలు ఉన్నాయి. తెలిసిన వాళ్ళు నమ్మకస్తులు ఏంటో తెలుసుకొని వాళ్ళు చెప్పుకోవాలి. నెక్స్ట్ ఈ ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళకి ట్రాన్స్ఫర్లు వాళ్ళు కోరుకున్న చోటకి రావాలా అని ఉంటుంది. వాళ్ళు కోరుకున్న చోటకి రాకపోయినా సరే వీళ్ళకి ఒక విధంగా ట్రాన్స్ఫర్స్ అనేవి మాత్రం వస్తాయి కంపల్సరీ. తర్వాత ఏం చేస్తారు వీళ్ళు, పెన్షన్స్కి ఇప్పుడు బ్యాంకు, కెనరా బ్యాంక్ లాంటి బ్యాంకులే చెప్తున్నాయి మీరు ఎప్పుడు డేట్ ఆఫ్ రిటైర్మెంట్ ఎప్పుడు అయ్యారు, ఎంప్లాయ్మెంట్ ఎప్పుడు అయ్యారు, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ అడుగుతారు. బ్యాంకులు ఎప్పుడు అడగవు ఫోన్ ద్వారా, బీ కేర్ఫుల్ అని. అయినా మన వాళ్ళు ఇస్తూనే ఉంటారు. దాని ద్వారా వీళ్ళు పెద్ద స్కామ్లో ఈ యొక్క మిథున రాశి వారు 2025లో ఇరుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి కంపల్సరీ. అంటే వీళ్ళ యొక్క స్టైల్ ఎలా ఉంటుందంటే మిథున రాశి వాళ్ళది నమ్మాల్సిన వాళ్ళు నమ్మరు, నమ్మకూడదు వాళ్ళు నమ్ముతారు. కాబట్టి దెబ్బతినేటటువంటి ప్రమాదం అనేటటువంటిది ఈ మిథున రాశి వాళ్ళకు ఉంది 2025 సంవత్సరం. శుభకార్యాలు జరగడానికి ఏదైనా ఆస్కారం కనిపిస్తున్నా గురుగారు 2025లో? శుభకార్యాలకు ఏం కదవలేదు, శుభకార్యాలు అన్నీ చేసేస్తారు. మిథున రాశి వాళ్ళకి చక్కగా పెళ్ళిళ్ళు అవుతాయి. అలాగే వీళ్ళు కూడా పిల్లల సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతాయి. అన్నప్రాసన, గుండు గీయించుకోవడం దేవుడికి, తర్వాత చెవులు కుట్టించుకోవడం, ఇవన్నీ ఉంటాయి. తర్వాత వీళ్ళు ఆస్తులు కొనుక్కుంటారు. ఇప్పుడు వాళ్ళ సొంత చెల్లెలకి అక్కలకి చెప్పుకోవాలని అనుకుంటారు. పెళ్ళమేమో చెప్పొద్దంటది. పెళ్ళం చేతిలో తన్నులు తినడానికి కూడా ఈ నూతన సంవత్సరంలో 2025 సంవత్సరంలో ఉంది. ఆ పెళ్ళమే కదా, ఏమంటలేదు, నేను సప్రెస్ చేస్తాను, నేను డిప్రెస్ చేసేస్తున్నా అని బిల్డప్లు ఇచ్చేటటువంటి మొగుళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశి వీళ్ళు కంపల్సరీ ఈ సంవత్సరం తిరగబడిపోయి నువ్వు ఇవ్వడం కాదు విడాకులు వీళ్ళే ఇచ్చి పడేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా భూముల పరంగా ఎలా ఉండబోతుంది? కొనడం కానీ అమ్మడం కానీ భూ సంబంధిత వ్యవహారాలు ఆల్రెడీ కొన్నారు. మిథున రాశి వాళ్ళు స్థలాలు లేని వాళ్ళు స్థలాలు, ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు అంతా కొన్నారు. ఇప్పుడు వీళ్ళకి ఈ సంవత్సరంలో వాళ్ళు జాయింట్ ప్రాపర్టీ కొనుక్కున్నారు మిథున రాశి వాళ్ళు. సో ఆ జాయింట్ ప్రాపర్టీలో వీళ్ళు ఏంటంటే కొంత అవతలాళ్ళు కొంత యువతలాళ్ళు కొనుక్కోవడానికి కొన్ని చిక్కుల్లోకి వీళ్ళు ఇరుక్కోవడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది గురుగారు 2025లో మిథున రాశి వారికి? మనకి జమున గారికి తెలుసు కదా పాపం, సినిమా యాక్టర్, అంత టాప్ అందగత్తే, టాప్ హీరోయిన్. ఆమె పాపం ఇలా మెడ ఇలాగ ఊగి నరాల వీక్నెస్ వచ్చింది. వీళ్ళందరికీ కూడా మిథున రాశి వాళ్ళందరికీ కూడా నరాల వీక్నెస్లు చాలామందికి వచ్చేసినాయి. ఇప్పుడు కోడి మెడలాగా ఎటు తెప్పాలో తెలియట్లేదు, అలా ఊగిపోతుంది అనమాట. సో న్యూరాలజిస్టుల దగ్గరికి పరిగెడుతున్నారు. ఆర్థోపెడిక్ దగ్గరికి కూడా వెళ్ళాలా అని అంత ఓవర్ కాన్షియస్నెస్ అనమాట ఎక్కువ అయిపోయింది ఈ రోగాల భయంతో. అంతకుముందు వీళ్ళు అసలు మా హెల్త్కి అసలు ఇది లేదండి అని, ఇంతకుముందు మైగ్రేన్తో బాధపడే వాళ్ళకి ఇప్పుడు ఇదొక బోనస్ లాగా ఈ సంవత్సరం కొంచెం హెల్త్ ఇష్యూస్ అయితే గ్యారంటీగా ఉన్నాయి. అండ్ వీళ్ళు తాగడం కనుక మానకపోతే లివర్ పాడైపోవడానికి అవకాశాలు ఉన్నాయి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. పబ్బులు గిబ్బలు అని వెస్ట్రన్ కల్చర్తో ఆడపిల్లలు కూడా చాలామంది పబ్స్ మాకు ఇష్టం అని వెళ్తున్నారు కదా, ముందు లివర్ పోతుంది అనమాట. సో ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. కాబట్టి 2025లో సంవత్సరం మొత్తం చేసుకోవడానికి వీలుగా మరి ఏదైనా మంచి పరిహారాలు ఉంటే తెలియజేయండి మిథున రాశి వారికి. మిథున రాశి వారికి ఏంటంటే భక్తి చాలా తక్కువ ఉంటుంది. వీళ్ళకి ఎంతసేపు ఎంజాయ్మెంటు, ఫ్రెండ్స్తో తిరగడాలు. అండ్ రెండవది ఏంటంటే అసలు ఓర్చుకోలేరు వీళ్ళు, అంటే పేషెన్స్ తక్కువ ఉంటుంది. కాబట్టి సహనం రావాలా. వీళ్ళు శనీశ్వరుడు నవగ్రహాల దేవాలయం చుట్టూ డైలీ 108 సార్లు తిరగాల. అలాగే రావి చెట్టు చుట్టూ డైలీ 21 సార్లు తిరగాల. ఈ విధంగా కంపల్సరీ 41 రోజుల పాటు చేయాలి ఒక మండల దీక్షతో. ఒక పని సక్సెస్ అవుతుంది. వీళ్ళు కంపల్సరీ ఊరు బయట ఉన్నటువంటి మారేడు చెట్టు ఎక్కడైతే ఉందో అటువంటి ఆ చెట్టుకన్నీ కూడా శుభ్రంగా నీళ్లు పోయాలి. రావి చెట్టుకి ఆకులు పడతాయి కదా, ఆ ఆకుని ఏరి శివుడికి ఒక 21 సార్లు ఓం నమ శివాయ అనే మంత్రంతో జపిస్తూ ఈ యొక్క ఆకుని ఆ శివలింగం మీద పెట్టాలి. అలాగే ఇప్పుడు ఆవు పిండి ఉంటుంది, ఉలవలు ఆవు పిండితో కలిసినటువంటి ఈ యొక్క ఆ రెండిటిని ఉలవలు దానం చేయాలి. వీళ్ళు కేతువు బాగుండలేదు. అలాగే ఆవు పిండితో తయారైనటువంటి పులిహార దీన్ని అంతటినీ కూడా తయారు చేసి దేవుడికి అమ్మవారికి నైవేద్యం పెట్టి అది కనీసం 101 మందికి తక్కువ కాకుండా వీళ్ళు కొంచెం ప్రసాదం పంచాలన్నమాట. ఈ విధంగా దేవి ఆంజనేయ స్వామిలో రమ్ 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 ఆంజనేయం అని ఉంటుంది. అలా ఆ కొంచెం రమ్ బీజంతో వీళ్ళు ఉచ్చారణ చేయాలి. రమ్ బీజంతో చేసినప్పుడు అగ్ని ఇదవుతుంది, డైజెషన్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ సంవత్సరం వీళ్ళకే డైజెషన్ పవర్ అనేటటువంటిది కొంచెం తగ్గిపోవడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట.
ఓవరాల్గా 2025లో మిథున్ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, చాలా అద్భుతంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు.